Garuda Express, an international courier service. అక్రమ జంతు వధశాలల్ని మూసివేస్తామనేది ఉత్తరప్రదేశ్లో భాజపా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ. గత ప్రభుత్వాల హయాంలో పశు సంపద తీవ్రంగా దెబ్బ తిన్నదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. యూపీలో గోవుల వధపై నిషేధం ఉన్నప్పటికీ గేదెల్ని వధించడంపై నిషేధం లేదు. కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్రమ వధ్యశాలలపై కొరడా జులిపించిన నేపథ్యంలో కబేళాల పరిస్థితులని ఒకసారి పరిశీలిద్దాం. ఓ వధ్యశాల ప్రారంభించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కబేళాలకు అవసరమైన స్థలం సేకరించాక సంబంధిత పారిశ్రామిక కేంద్రానికి ప్రతిపాదన సమర్పిస్తే కాలుష్య నియంత్రణ మండలి UPPCBకి పంపుతారు. మండలి సంబంధిత జిల్లా కలెక్టర్ DMకు పంపితే ఓ కమిటీ అన్ని రకాల పరిమితులు పరిశీలిస్తుంది. తరువాత UPPCB బృందం కాలుష్యానికి భంగం కలగకుండా తీసుకునే చర్యల్ని పరిశీలిస్తారు. పరిశ్రమ యజమానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ, శుద్ధి ఆహార ఉత్పత్తులు ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ అపేడాకు దరఖాస్తు పెట్టుకుంటే మాంసం ఉత్పత్తులకు సంబంధించిన అన్ని రకాల పరిశీలనలు జరుపుతుంది. అసలు యూపీలో కబేళాలు ఎన్నో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ అనుమతితో 72 కబేళాలుండగా ఒక్క యూపీలోనే 38 ఉన్నట్లు UPPCB చెబుతోంది. ఇందులో ప్రభుత్వానివి 4 ఉన్నా 2 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక అక్రమ వధ్యశాలలు ఎందుకు వెలుస్తున్నాయో చూద్దాం. యూపీలో కబేళాల్లో ఎక్కువ శాతం ఎగుమతులకే ప్రాధాన్యమిస్తున్నాయి. తక్కువ ధర, హలాల్ మాంసం అనే నమ్మకంతో భారత పశు మాంసానికి గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే మాంసం డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు అక్రమ కబేళాలు పుట్టుకొస్తున్నాయి. అసలు వీటిని ఎలా సేకరిస్తారో తెలుసా? కబేళాల సామర్థ్యం, అనుమతుల ఆధారంగా సగటున రోజుకి 300 నుంచి 3000 పశువుల్ని వధిస్తారు. వీటిని వారసంతల ద్వారా సేకరిస్తారు. సగటున ఒక గేదె ధర 20,000 దాకా ఉంటుంది. ఓ వధ్యశాలను ఏర్పాటు చేసేందుకు కనీసం 10 ఎకరాల భూమి, 40 నుంచి 50 కోట్లు వ్యయం అవుతుంది. చట్టవిరుద్ధంగా జంతు వధకు పాల్పడుతున్న కబేళాలు మాంస ఉత్పత్తికి సంబంధించిన అధికార రికార్డులు లేకపోయినా అనధికార అంచనాల ప్రకారం 140 దాకా వధ్యశాలలు, 50,000 దాకా మాంసం దుకాణాలు అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. అపేడా నివేదిక ప్రకారం మాంసం ఉత్పత్తిలో యూపీ 19.1% వాటాతో అగ్రస్థానంలో ఉండగా తర్వాత 15.2%లో ఏపీ, 10.9%తో పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. 2008, 2009 నుంచి 2014-2015 మధ్య యూపీ 7,515.1.4 లక్షల కిలోల పశు మాంసాన్ని, 1,071.6.5 లక్షల కిలోల మేక మాంసాన్ని, 230.99 లక్షల గొర్రె మాంసాన్ని ఉత్పత్తి చేసినట్లు రాష్ట్ర పశు సంవర్ధక విభాగం గణాంకాలు చెబుతున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే మొత్తం మాంసం ఉత్పత్తిలో యూపీ 50% వాటా కలిగి ఉండగా ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా పరోక్షంగా 25 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు అఖిల భారత మాంసం పశు ఎగుమతుల సంఘం చెబుతోంది. ఇక ఈ నిషేధంతో పరిశ్రమలపై ఎలా ప్రభావం పడుతుందో తెలుసుకుందాం. యూపీ పశు సంవర్ధక విభాగం అంచనాల ప్రకారం ఏటా 26,685 కోట్ల మాంసం ఎగుమతులు జరుగుతున్నాయి. అఖిల భారత మాంసం పశు ఎగుమతుల సంఘం ప్రకారం మాంసం ఎగుమతులపై నిషేధం వల్ల యూపీకి 11,350 కోట్ల నష్టం వాటిల్లుతుంది. వచ్చే 5 ఏళ్లలో ఇలాగే కొనసాగితే 56,000 కోట్ల నష్టం సంభవించే అవకాశం ఉంది. 2015-16లోనే యూపీ 5,65,958.20 మెట్రిక్ టన్నుల పశు మాంసాన్ని ఎగుమతి చేసింది. విదేశీ వాణిజ్య విధానాన్ని, ఆహార భద్రత నిబంధనలు, నాణ్యత, కాలుష్యం నియంత్రణ మండలి మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే అనుమతుల తిరస్కరణ రద్దు చేసే అవకాశం ఉంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.